పత్రికా విలేకరులకు నమస్కారం. నిన్నటి దినం మేడా విజయశేఖర్ రెడ్డి గారు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా నిజంగా బాధాకరం అనిపించింది. ఆ బాధలో నుంచి కూడా నిజంగా ఒకటి అనుకున్నాం. తల్లి పాలు తాగి రొమ్ము పుట్టిన అతనికి విమర్శించడం పెద్ద విషయం కాదు. మేడా వాళ్ళ వల్ల, మేడా మల్లికార్జున రెడ్డి గారి వల్ల, మేడా రఘునాథ్ రెడ్డి గారి వల్ల ఒక గుర్తింపుని, ఒక జీవితాన్ని ఆర్థికంగా కానీ ప్రజల్లో మన్నల్ని కానీ పొందినటువంటి వ్యక్తి వారినే అమ్మ నా కూతురు తిట్టినటువంటి సందర్భాలు కోకలలు ఉన్నాయి. అలాంటి ఆ కుటుంబం వల్ల లబ్ధి పొంది, ఆ కుటుంబం వల్ల గౌరవ మర్యాదలు పొంది వాళ్ళనే నువ్వు అమ్మ నా కూతురు తిట్టినప్పుడు అమర్నాథ్ రెడ్డిని తిట్టడము పెద్ద హాస్యాస్పదమే కానే కాదు. మేము దీని గురించి స్పందించడం కూడా ఇది అవివేకం నేనైతే భావిస్తా ఉన్నాను. నీవు ఎటువంటి వ్యక్తివో మండల ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా సుండుపల్లి ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే నిన్ను అక్కడ తిరస్కరించి నిన్ను గౌరవంగా సాగనంపారు. అది ఎంత గౌరవమో ప్రజలందరికీ కూడా తెలుసు. సాగనంపిన తర్వాత ఇక్కడ నందలూరు మండలం చాలా ప్రశాంతమైన వాతావరణము, ఒక అన్నదమ్ముల్లాగా స్నేహబంధంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏ రోజైతే ఈ నందలూరు మండలంలో అడుగుపెట్టారో ఈ చిచ్చును రగల్చి వ్యక్తిగత విమర్శలకి తెరలేపి ఒక్కొక్కరి మధ్య వారి విద్వేషాలు రెచ్చగొట్టి అభిమానుల మనసుల్ని కలచివేసి లేనిపోని అనవసరమైనటువంటి గొడవల్ని ఇక్కడ సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ బలపరిచి వాళ్ళ ఆ కుటుంబంలోంచి పుట్టిన నాయకులే కానీ స్వతహాగా మీరు ఏర్పరచుకున్న నాయకులు అయితే మీరు ఎవ్వరు కూడా కాదు. ఈ వైఎస్ఆర్సీపీలో నాయకులుగా పుట్టి ఈరోజు తెలుగుదేశం కండువా మీరు కప్పుకొని ఆ ముసుగులో మేము తెలుగుదేశం అని చెప్పుకుంటూ మీరు ఈరోజు లేని కొన్ని విద్వేషాలు, నిజమైన తెలుగుదేశం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమన్వయం పాటిస్తూ వారు నిజంగా ఒక పద్ధతిగా ఒక స్టాండ్ బైలో పోతున్నారు. మీరు ఎవరైతే తెలుగుదేశం మునుపటి నుంచి లేకుండా తెలుగు కాంగ్రెస్ గా మీరు వ్యవహరిస్తున్నారో మీరు మాత్రమే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి మీరు ఇది చేస్తా ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు ఆకేపాడులో నాయకుడు అని చెప్పారు. గోపాల్ రెడ్డి గారు ఎవరండి? అమర్నాథ్ రెడ్డి గారు చిన్నాయన గారే. ఆయన నాయకత్వ లక్షణాలు ఆయన పుణిపుచ్చుకున్నారు. 40 ఏళ్ళ ప్రజా జీవితంలో ఆయన ఎంతో మంది మంచిని చెడ్డని అన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి దగ్గరై వాళ్ళ మన్నల్ని పొంది ఈరోజు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఏ రోజు కూడా ప్రజాక్షేత్రంలోనే ఆయన ఉన్నారు. ఎవరిని కూడా ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించాల. మాకు అది మా పై నుంచి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, అమర్నాథ్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక డిసిప్లిన్ గానే ఉంటాం మేము. అలాగే గోపాల్ రెడ్డి గారు నాయకత్వ లక్ష్యాలని అమర్నాథ్ రెడ్డి గారు పుణిపుచ్చుకొని ప్రజాక్షేత్రంలో ఆయన ఈరోజు ఆకేపాడులో కానీ ఒక రాష్ట్రంలోనే ఒక నాయకుడిగా ఆయన ఉద్భవించారు. మురళీ రెడ్డి అన్న కానీ, అనిల్ రెడ్డి అన్న కానీ, అమరన్న కానీ అందరూ కూడా ముగ్గురు కలిసే ఉన్నారు. ఏ రోజు కూడా మీలాగా బయటకు వచ్చి అవసరమైతే మా అన్నకు వ్యతిరేకంగా నేనే పోటీ చేస్తాను అని చెప్పి ఆర్ఎండ్బి బంగ్లాలో మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సాయంత్రానికంతా వచ్చి మేడం మల్లికార్జున రెడ్డి అంతా కలిసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు వచ్చి పనిచేయలేదా? మీరు కదా పనిచేసింది. ఈరోజు మేడం మల్లికార్జున రెడ్డి అన్నది అమ్మ నా బుద్ధులు తిట్టినారు. మళ్ళీ ఈరోజు మా అన్న మంచోడు, మా అన్న లేని రాజంపేటలో ఏది జరగదని చెప్పి మేడం మల్లికార్జున రెడ్డి ఒక అవసరమైనప్పుడు తిడతారు, అవసరమైనప్పుడు కలుసుకుంటారు. ఇది ఏం ఆలోచన మాకైతే నిజంగా అర్థం కావడంలా. మీకు లోపల ఏం జరుగుతుందో మాకైతే నిజంగా అర్థం కావట్లా. ఎప్పుడు తిడతారో తెలియదు. ఇటువంటి రాజకీయాలు ఆకేపాటి కుటుంబం ఎప్పుడు చేయదు. ఆకేపాటి కుటుంబం ఎప్పుడు చేయదు. మేడా వాళ్ళల్లో కూడా ఎంతో ఉన్నతంగా రఘన్న కానీ, అలాగే మల్లికార్జున రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి అన్న గారు కానీ ప్రతి ఒక్కరు కూడా హుందాగా నడుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా అందరినీ మనల్ని కూడా అందరినీ కలుపుకుంటూ ఆకేపాటి అన్న అందరినీ కలుపుకుంటూ ఇక్కడ రాజకీయం చేస్తుంటే మీరు ఒక్కరు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది మీకు సబబు కాదు. మీరు గుర్తుంచుకోండి, మీరు ఏ స్థాయి నుంచి వచ్చాము, మనం ఎక్కడున్నాము, మన ఉనికి ఏంది, మనం ఎవరిని మాట్లాడాలి, ఎవరిని మాట్లాడకూడదు. ఈరోజు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అంటున్నారు ఆయన చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో దానిలో 10% మీరు చేస్తున్నారా? మీరు కళ్ళు అయినా చేయగలరా? ఎన్ని కంటి ఆపరేషన్లు, ఉచిత పెళ్లిళ్ళు కానీ, వాళ్ళ గడప దొక్కిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వాళ్ళ చేతనైనంత సాయము లేదనకుండా వెనుదిరిగి పంపించకుండా వాళ్ళ చేతనైనంత సాయం చేసినటువంటి కుటుంబం రాజంపేటలో ఉంది అంటే అది ఏకైక కుటుంబం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం.
ఇది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే పార్టీకి ఆయన ఎంత విధేయుడిగా ఉంటారు. ఈ రోజు పార్టీలు మారుతూ ఈ సంస్కృతి అతని దగ్గర లేదు. ఈ రోజు ఉంటూ ఈ రోజు లేదు. మన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పక్కన ఉండవా వేరే వాళ్ళకి ఇస్తామన్నప్పుడు కూడా ఆయన కుడిభుజం లాగా ఉండి పార్టీని గెలుపు దిశగా నుంచి మేడం మల్లికార్జున రెడ్డి గారిని గెలిపించి పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. కానీ ఏ రోజు కూడా పార్టీలో పదవులు ఆయన ఆశించలేదు. పదవులు ఆశించిన వాడు అయితే కార్ డోర్లు తీసి పదవులు ఆశించిన వాడు అయితే ఈ రోజు వేరే స్థాయిలో ఉండి ఆయన ఆ సంస్కృతి కాదు. ఆయన స్వతహాగా ఆయన కృషితోనే అతని భగత్ సంకల్పంతోనే అతని ఒక మంచితనాన్ని మంచి మార్గాన్ని నమ్ముకున్నారు. కాబట్టి భగవంతుడు ఆయనకి మంచి భవిష్యత్తుని ఇచ్చారు. రేపు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇకనైనా ఇటువంటి అనుచిత వాక్యాన్ని తగ్గించుకొని మన స్థాయి ఏంటో గ్రహించి మనం దాని దిశగా మనం పోవాలని నేను మిమ్మల్ని అందరికీ చెప్తూ ఇటువంటి సంస్కృతిని నందలూరుకి తీసుకురావద్దని దయ ఉంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.